నమ్మదగినవాడు. నీకు అర్థం కాదు కొన్నిసార్లు ఆయన నడిపింపు, అయినా నష్టం కలగదు. మీకు ఈ సందర్భంలో మాట చెప్తా. ఇందాక సోదరి నేను మాట్లాడుకుంటా, సోదరి తన అనుభవంలో మాట్లాడుతూ ఉంది. నవ్వొచ్చింది నాకు ఆ మాట విన్నప్పుడు. బాగా శ్రమ కొలిమిలో ఉంది. అయ్యా, ఆయన మన కొరకు చాలా సిద్ధపరిచాడంట, చాలా సిద్ధపరిచాడంట. అదంతా మనం సొంతం చేసుకోవాలని ఆయన ఆశ అంట. అదంతా సొంతం చేసుకోవాలంటే అందుకు తగ్గట్టు మనం సిద్ధపడాలంట. అర్థమైందా? అదంతా స్వతంత్రించుకోవటానికి మనల్ని తగిన విధంగా సిద్ధపరచాలంట. అందుకేనమ్మా మీకు ఈ శ్రమలు అంటున్నాడు, అందుకే మీకు ఈ కొలిమి అంటున్నాడు. నిజమే, వాక్యం కూడా ఉంది. అందుకు శ్రమల కొలిమిలో మన వ్యక్తిత్వాన్ని చక్కదిద్ది, మన ప్రాచీన షేపులు మార్చి నవీన షేపులు తీసుకొచ్చి, మన ఆకృతిని రూపాంతరపరిచి వ్యక్తిత్వాన్ని చక్కదిద్ది, ఇక్కడ అక్కడ కూడా ఆయన కృప కలిగితే ఇక్కడ కూడా ఇంకా పర్మనెంట్గా అక్కడ ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికే ఆయన వర్క్ చేస్తున్నాడని చెప్తున్నాడు దేవుని వాక్యం. హల్లెలూయా. మరి ఇప్పుడు అంత పెద్ద స్వాస్థ్యాన్ని రేపు నువ్వు పొందబోతున్నావు. ఇక్కడ ఏ అనుభవం లేకుండా నువ్వు దాన్ని పొందుకోలేవు. పొందుకున్నా సాతాను పోగొట్టినట్టు పోగొట్టుకుంటావు. మరి దేవదూతలకి ఈ అనుభవం లేదుగా. అర్థమైందా ఎలారా? దేవదూతలకి అనుభవం లేదు, మనం పొందిన అనుభవాలు లేవు. వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వబడింది కానీ పోగొట్టుకున్నారు. దాన్ని కూడా రేపు మన పరం చేయబోతున్నాడు. అందుకే వాడికి మన మీద మంట. అందుకే వాళ్ళకి అనుభవాలు లేవు. అప్పగింపబడిన స్వాస్థ్యాన్ని కోల్పోయి భ్రష్టులు అయిపోయారు, తిరుగుబాటుదారులు అయిపోయారు, దేవ వ్యతిరేకులు అయిపోయారు. అందుకే వాళ్ళనేమో మహిమ నుండి సృష్టించాడు, మనల్నేమో మట్టి నుండి సృష్టించాడు. వాళ్ళకి లేని అనుభవాలన్నీ మనకు పెట్టాడు. అర్థమైందా? శ్రమ కొలిమిలో మనల్ని పుటము వేసి శుద్ధ సువర్ణాలుగా తీర్చి ఇక్కడ అక్కడ కూడా నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అంతే అంతే. నువ్వంటే పగ లేదు, ప్రతీకారం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ యేసయ్యకి. నమ్మితేనము, లేకపోతే ఇక ఏమన్నా అయిపో, నాకు సంబంధం లేదు. నమ్మితే బాగుపడతావు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ, చచ్చిపోయి చూపించాడు. ఎంత ప్రేమించేవాడు నీకు దుర్మార్గం ఎందుకు చేస్తాడు? మైండ్ పోయిన మాటలు కానీ. స్తోత్రం చెప్పండి. ఇంత ప్రేమించి ప్రాణం పెట్టినోడు నీకు అన్యాయం ఎందుకు చేస్తాడు? దేవుని యందు అన్యాయము లేదు. ఏమనుకున్నాడు నాకు అన్యాయం చేశాడు, నేను మంచోడిని, నాకు అన్యాయం చేశాడు అన్న. చివరికి ఫైనల్లో తేల్చాడు. ఏబు మంచితనం ఏందో, ఏబు నమ్మకత్వం ఏందో, ఏబు నిజాయితీ ఏందో తేలిస్తే ఏం లేదండి, నేను మంచోడిని నమ్మకస్తుడిని అన్నందుకు టెస్ట్ స్టార్ట్ అయింది అనుకో. మంచోడు నమ్మకస్తుడైతే అన్నీ పోయినా కూడా దేవుడు నాకు చేశాడు, ఏదో మొత్తానికి మేలుకే చేశాడు అనాలా? నాకు అన్యాయం చేశాడు అన్నాడుగా, నాకు అన్యాయం చేశాడు అన్నాడుగా, నా పట్ల తేడాపడ్డాడు దేవుడు అన్నాడుగా. తేలిపోవాల నమ్మకత్వం అక్కడ బయటపడ్డాడు. దాన్ని విరగొట్టాడు. సింపుల్. ఏబో మంచోడిని, నమ్మకస్తుడిని, దేవునికి నమ్మకంగా ఉన్నాను అన్నావు. కొద్దిగా సెగ తగలగాని ఏందమ్మా రివర్స్ అయ్యా. స్తోత్రం హల్లెలూయా. కొద్దిగా సెగ తగలగాని ఏందమ్మా రివర్స్ అయ్యా. ఇదేనా నీ నమ్మకత్వం? అయ్యో దేవా,
ఎంత తేడా పడ్డాను నాయన, తేడా పడ్డాను. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యయ్యో నాకు తెలియదు ప్రభా, ఇక నుంచి నమ్మకంగా ఉంటానల్లా. నా బతికేందో నాకు అర్థమైంది, నా స్థిరత్వం ఏందో, నా నమ్మకత్వం ఏందో, నీ ఎడల నా నిజాయితీ ఏందో నాకు అర్థమైపోయిందయ్యా. నన్ను నేను అసహించుకుంటున్నాను, బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అయ్యా అన్నాడు. నీకు ఇది అర్థం కావాలనే ఈ అనుభవాలన్నీ. స్తోత్రం. నీకు ఇది అర్థం కావాలనే పేతురు నీకోసం ప్రాణం ఎత్తా, అంత నమ్మకస్తుంది ప్రభా. ఏందనుకుంటున్నా నా సంగతి నీకు తెలియదు. వీళ్ళందరూ వేరు, నేను వేరు. వీళ్ళందరూ చెంచలం, నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, నిశ్చయతతో చెప్తున్నాను. నేను చచ్చిపోతాను నీకోసం అవసరమైతే. అయిపోయింది. కొన్ని గంటల్లోనే 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి 3వసారి శపించుకోవటం మొదలుపెట్టాడు. ఏంది ఇప్పటికి 2-3 అడుగుతున్నారు, తడవకోసారి వచ్చి అడుగుతున్నారు, ఏంది నువ్వు యేసు శిష్యుడు కదా, యేసు శిష్యుల్లో ఒకడు కదా అని అడుగుతున్నారు. నేను కానీ ఆ యేసు శిష్యుడిని అయి ఉంటే అట్టపోవాలని శాపాలు పెట్టుకుంటారే. అది శపించుకోవటం అంటే. నేను ఎరగను మొర్రో అంటే నువ్వు తీసావు అంటారేంది. నేను కానీ అది తీసుంటే అట్టపోవాలి అంటారే. ఏందండి ఇంకా అర్థం కాలేదా? శాపాలు పెట్టుకుంటాం, వాళ్ళే శాపాలు పెట్టుకుంటాం. అది ఆ మెట్టుకు వచ్చాడు. కొన్ని గంటల్లోనే, జస్ట్ కొన్ని గంటలకు ముందేమన్నాడు? ప్రాణవిత్త. కొన్ని గంటల్లోనే ఆయన నమ్మకత్వం బుస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 సార్లు అబద్ధం ఆడి ఇక శాపాలు పెట్టుకుంటా ఉంటే యేసుప్రభుని అక్కడ కొడతా ఉన్నారు సమీపంలో. ఆయన దెబ్బలు తింటా ఉన్నాడు. ఆ దెబ్బలు తింటా ఈ పేతురు వాళ్ళతో వాదిస్తా శాపాలు పెట్టుకుని ఇటు చూశాడు. అక్కడ ఆయన పేతురు వైపు చూశాడు. అప్పటికి 3 సార్లు అబద్ధం ఆడటం పూర్తయింది. అప్పుడు చూశాడు ఆయన వెనకెళ్ళి. పేతురు ఎప్పుడైతే ప్రభుకి వెళ్ళి చూశాడో, ఆయన దెబ్బలు తింటా చూస్తానే ఉన్నాడు వెనకెళ్ళి. గుండె పగిలిపోయా. ఏమనిపించిద్దండి మీకైతే? ఏమనిపించిద్ది? అరే కొన్ని గంటల ముందే నా ప్రభుతో నమ్మబలికానే, నిజాయితీ కలిగినోడు అన్నాను, నమ్మకస్తుండు అన్నాను, స్థిరమైనోడు అన్నాను, ప్రాణం ఇస్తాను అన్నాను. ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ఎరగనని చెప్పానే, ఆయన చేతి ఆహారం తిన్నాను, ఆయన రెక్క కింద పండుకొని నిద్రపోయాను, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను, నా కాళ్ళు గడిగాడే నా ప్రభు. అయ్యో ఇంత పాపం చేశానండి నేను, ఇంత దుర్మార్గంగా వ్యవహరించానేంది నేను, నా ప్రభు కళ్ళ ముందు నేను అబద్ధం ఆడానేంది. ఒకసారి గుండె కదిలిపోయింది పేతురికి. అక్కడ నుండి చూశాడు. ఆ చూపుల ఆంతర్యం ఏంటో తెలుసా? చూసావా భక్తుడా, బయటపడింది నీ బతుకు అని వెటకారపు చూపు కాదు. ఆ చూపులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, సీమోను నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా ముమ్మారు మాట్లాడావు, ముమ్మారు ప్రవర్తించావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నమ్మకస్తుడువా, నేను నమ్మకస్తున్నా? ఇంకా గుండె కదిలిపోయి అక్కడ లేడిక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని రాసుంది. ఏమని ఏడ్చుంటాడో తెలుసా? అయ్యా నువ్వు నమ్మకస్తుడు అయ్యా, నేను అపనమ్మకస్తుడినయ్యా, దొంగనయ్యా, అబద్ధీకుణ్ణయ్యా, పిరికి పందనయ్యా, నన్నెట్లా ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, ప్రాణం పెడతానని చెప్పాను, నీకోసం ఇంత చేస్తానని చెప్పాను, కానీ దొరికిపోయాను, నిలవలేకపోయాను. కానీ నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నావా నీ చూపు ద్వారా ప్రభువా? వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి, ఏ విషయంలోనైనా సరే మనకున్న కాన్ఫిడెన్స్ని విరగొడతాడు ఆయన. మన బుద్ధి ఏంటో, మన బతికేంటో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన.
చెప్పండి, ఇప్పుడు పేతురు నమ్మకస్తుడా, యేసయ్య నమ్మకస్తుడా? చెప్పండి, ఏబు నమ్మకస్తుడా, దేవుడు నమ్మకస్తుడా? యా, కాదులే ప్రభా, ఉన్నాయన్నీ ఎఫెక్ట్ అయ్యేసరికి అంత మొత్తం కోల్పోయా కదా, అందుకని కొద్దిగా అట్లా రివర్స్ అయ్యాలే ప్రభా. అయ్యా భక్తుడా, ఒకటి పోతే రెండంతలు ఇవ్వలేను, నువ్వు నమ్మకస్తుడివి కదరా. 10 మంది పోయారు, 20 మంది నీలేను, 500 జతలు ఎట్లు పోయాను, నీ 1000 జతలు ఎట్లు ఇవ్వలేను. ఏమిరా నీ భక్తి ఏది, నీ నమ్మకం ఏది, నీ విశ్వాసం ఏది? ఉన్నప్పుడేమో హల్లెలూయా అంటివి, పాంగనేమో ఏందయ్యా అంటివి. ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ స్థిరత్వం? ఇదే నమ్మకత్వం? 20 మంది పోతే 40 మందిని ఇవ్వలేనా? 400 మందిని ఇవ్వలేనా? అట్లా మన బుద్ధులు మనకు బయటపడేటట్టు చేస్తాడండి ఆయన. అక్కడ విరగొడతాడు మనల్ని. విరగొట్టి ఎక్కడికి తీసుకొస్తాడో తెలుసా? ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా. దేవునికి మహిమ. అట్టొస్తాడు విరిగిపోయి. ఇక నా గొప్ప, నా నీతి, నా ప్రేమ, నా నమ్మకత్వం అనుకోకుండా నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ నమ్మకత్వం అనుకుంటూ వస్తాడు. అలా 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 చేస్తాడు. మనలో దేని విషయమైతే అహం పెరిగిపోయిందో దాన్ని తొలగించుటయ్యే దేవుని పని. అదంతా శుద్ధి చేసి, ఆ శుద్ధీకరణ జరిగించడానికి కొన్ని ప్రతికూలతలను అనుమతించి, వ్యక్తిత్వాన్ని సరిచేసి మనకు ఇహపర స్వాస్థ్యాలను ఇవ్వటం దేవుని చిత్తం, సంకల్పం. దేవునికి మహిమ. కాబట్టి మన మాట ఏమై ఉండాలో ఒకసారి చెప్పండి మీరు. నా నమ్మకత్వం కాదు, నా నీతి కాదు, నా నిజాయితీ కాదు, నాది కాదు, సమస్తము నీదే. ప్రతి మనుషుడు అబద్ధీకుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుషుడు అపనమ్మకస్తుడగును గాని దేవుడు నమ్మదగిన వాడుగా ఉండును. మనుషునిలో అన్యాయము కలదు గాని సర్వశక్తుడగు దేవునిలో అన్యాయము లేదు. ఆయన న్యాయవంతుడు. మనుషులలో పిచ్చితనం ఉంది కానీ దేవునిలో పిచ్చితనము ఎంత మాత్రము లేదు. ఆయన చర్యలు అర్థం కాక కొంతమంది అలా అనుకోవటం తప్ప ఆయనలో ఎంత మాత్రం వెరితనం లేదు. మీ అందరికీ ఇది అర్థమైందని నన్ను నమ్ముతున్నాను నేను.